ఎంపీపీఎస్ కృష్ణాపురంలో 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మనమరాలుగా యాక్ట్ చేస్తున్నాను. ఓకే, సిట్. నాదయ్య, నాకు ఈరోజు కథలు చెప్పవా? నన్ను దానికి సమాధానం చెప్పు. కథలు చెప్తా. వారానికి ఎన్ని రోజులు? నాకు తెలుసు తాతయ్య, 7 రోజులు. బాగానే చెప్పు. అవేంటో చెప్పు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. వెరీ గుడ్, బాగానే చెప్పావు. వెరీ గుడ్, బాగానే చెప్పావు. మరి తిథులు చెప్పు. అవేంటి తాతయ్య? చెప్తాను విను. నెలకి 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అంటే 15 రోజులు. ఒక్కొక్క పక్షానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కో రోజుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. వాటినే తిథులు అంటారు. ఇందులో మొదటి తిథి పాడ్యమి. పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుడి కాలం తగ్గుతూ ఉంటుంది. అమావాస్యకు చంద్రుడు అసలు కనిపించాడు. అమావాస్యకి నీకు చంద్రుడు కనిపించాడా? కనిపించలేదు తాతయ్య. అమావాస్యకి చంద్రుడు కనిపించాడు. ఈ 15 రోజులను కృష్ణపక్షం అంటారు. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడి కాలం పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు చంద్రుడు అంటే కనిపిస్తాడు. నిండుగా కనిపిస్తాడు తాతయ్య. అవును, పౌర్ణమి రోజు చాలా నిండుగా తెల్లగా కనిపిస్తాడు కదా. దీన్ని శుక్లపక్షం అంటారు. నాకు తిథులు నేర్పవా తాతయ్య? సరే చెప్పు. పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, షష్టమి, నవమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి. అంటే అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఈ తిథులు వస్తూ ఉంటాయి కదా తాతయ్య. అవును, అలాగే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి తెలుసా తాతయ్య? నా నక్షత్రం ముగిసిరా అని చెప్పింది తాతయ్య. అవునా? నాకు ఆ నక్షత్రాలు కూడా నేర్పు తాతయ్య. సరే చెప్తాను విను. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మక, పూర్వ, ఫల్గుని, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. తాతయ్య, మా బడిలో మా ఫ్రెండ్స్ని వాళ్ళ నక్షత్రాలు అడిగి తెలుసుకుంటాను తాతయ్య. అలాగే నేను కూడా అన్నీ నేర్చుకుని మా ఫ్రెండ్స్ కూడా